న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జరుగుతున్నప్పుడు నువ్వు ఇట్లా వచ్చేయచ్చా చెప్పు ప్లీజ్ మేడం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ సమస్య చెప్తారా? మరి కూర్చుంటావా? ఫోన్ లో చెప్తాను. ఏమైతే బాధ ఉందో ఆ బాధ నువ్వు మాకు చెప్పొచ్చమ్మా. నా ఫ్రెండ్ నేను బయట రూమ్ తీసుకున్నాం సార్. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి పేరు రాజేష్. తనకంటే ఎక్కువ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ నాకు మెసేజెస్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. మేమిద్దరం ఇట్లా చాటింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళము. లేనప్పుడు నేను అతను ఫిజికల్ గా కనెక్ట్ అయినా. తెలియకుండా రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టేసింది సార్. ఇంకొక అబ్బాయి భరత్ అని ఉన్నాడు అనమాట. తను కూడా స్నేహిత ఫ్రెండ్. వీడియో పెట్టి నన్ను బెదిరించిండు సార్. ఏం కావాలంట ఈ దుర్మార్గుడికి? సేమ్ సార్ రాజేష్ లాగా. ఆ ఘనకార్యం అయితే చేయలే కదా? జరిగిపోయింది సార్. అయ్యో రామ. భరత్ కు వీడియో ఇయ్యలేదా? అసలు భరత్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, స్వప్న అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారు. అది పర్సనల్ ఇష్యూ అండి. ఇష్యూ ఏంటో అర్థం కాలేదు. సరే వస్తావమ్మా అంటే, సంగీత ఏంటి గోల, షూట్ మొదలైంది కదా మనకి. ఎవరాళ్ళు? ఒక అమ్మాయి చాలా డిస్టర్బ్ చేస్తుంది మేడం. ఇక్కడ డైరెక్ట్ గా స్టూడియోకి వచ్చేసారు. ఒకసారి కనుక్కో ఏంటో. ఆ కేసు కనెక్ట్ చేయొద్దు మేడం. చూద్దామా ఏంటి అర్జెంట్ ఏంటో ఒకసారి అడుగు సంగీత. మేడం మిమ్మల్నే కలవాలంట. నెల రోజుల నుంచి మీకోసం వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడికి రావడం చూసి మీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిందంట మేడం. సరే పంపించాము. నమస్కారం. మిమ్మల్ని కలవాలని అడుగుతున్నా, ఎవ్వరు కలవని. ఎంతో మంది బాధితులు ఉంటారు. కాదమ్మా, మాకు మెయిల్ చేస్తే నేను మాట్లాడతాను కదా తల్లి. నేను చేసిన అసలు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. మాకు చాలా ఉంటాయి కదమ్మా. నేను ఒక్కసారి మీతో మాట్లాడాలని. కరెక్టే కానీ తల్లి, షూట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇట్లా వచ్చేయచ్చా చెప్పు ప్లీజ్ మేడం. సమస్య ఏంటి? సరే వచ్చావు, ఓకే అనుకోని పరిస్థితి వచ్చుంటే ఎమర్జెన్సీ ఉన్నట్టుంది. ఏంటి సమస్య? సార్ చాలా పెద్ద ప్రాబ్లం సార్. ఎవరికి చెప్పాలని అర్థమైతలేదు 2 months నుంచి. నీ పేరేంటి తల్లి? అనుష సార్. నీ పేరు అనుష. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ సమస్య చెప్తారా? మరి కూర్చుంటావా? చెప్తారా? ఫోన్ లో చెప్తాను. అంటే కాదమ్మా, వచ్చావు కదా నువ్వు ఇక్కడ దాకా, ఎట్లాగో వచ్చావు కదా, కూర్చోవా? బయట నుంచి ఫోన్ లో చెప్తా. ప్లీజ్ నా ఫోన్ అటెండ్ చేయండి ఒక్కసారి ప్లీజ్. సరే మొమ్మట పడుతుంది కాబట్టి మన యూజువల్ పద్ధతిలోనే అమ్మాయిని ఫోన్ కాల్ తీసుకుందాం, మాట్లాడదాం. ఈ స్వప్న అనే అమ్మాయిని వెయిట్ చేయమని చెప్పండి. ఇక్కడ వరకు రారు కదండి. ఎప్పుడు ఇక్కడ దాకా రారు. క్యాజువల్ గా నా కోసం వస్తే మనం ఆటోమేటిక్ గా కలుస్తాము. మన యూజ్ వెయిట్ లిస్ట్ ఉండేటప్పటికి మన ఈమెయిల్స్ బహుశా ఏంటంటే తన బాధ పంచుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అదే ఇందాక నేను పైకి వస్తుంటే కింద ఎవరో తిరుగుతా ఉన్నాను. నేను ఎవరో గెస్ట్లు ఏదో అనుకుంటా ఉన్నాను కానీ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడుతున్నట్లుంది. ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా మేడం. హలో అనుష, కూర్చున్నావమ్మా? కూర్చున్నాను మేడం. ఓకే, కొంచెం వాటర్ తాగు, స్థిమితంగా ఉండు. ఓకే మేడం. డాక్టర్ గారితో మాట్లాడు ఒకసారి. నమస్తే మనీష. ఏంటమ్మా? నా ఫ్రెండ్ నేను హాస్టల్లో ఉన్నాం సార్. ఓకేనమ్మా. అయితే హాస్టల్ ఫుడ్ సరిగా లేదు. నేను తను బయట రూమ్ తీసుకున్నాం సార్. షేరింగ్ రూమ్ తీసుకొని ఇద్దరం కలిసి ఉంటున్నాం. నా ఫ్రెండ్ పేరు సునీత సార్. చాలా నమ్మకంగా ఉండేది, చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి పేరు రాజేష్. నాకైతే తెలీదు సార్. తను అమ్మాయి నాకు పరిచయం చేసింది రాజేష్ ను. సో అట్లా ఇద్దరం అంటే ముగ్గురం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళం. అట్లా బాగానే ఉన్నాం సార్ ఒక 6 months వరకు. మీరు సునీత నువ్వు ఒకే చోట పని చేస్తున్నారమ్మా? అంటే ఫస్ట్ మేము ఇద్దరం జాబ్ గురించి వచ్చిన ఒక ఇన్స్టిట్యూట్ లోనే ట్రైనింగ్ తీసుకున్నాం సార్ మేము. అక్కడి వరకు అర్థమైంది. ప్రస్తుతం ఏమవుతుంది? మీరిద్దరు వేరే వేరే ఆఫీసా? ఒకే ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాం. ఆ రాజేష్ కూడా మాతో పాటే జాబ్ చేస్తున్నాడు. అయితే రాజేష్ సునీతకు తెలియకుండా నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నాడు అనమాట. హాయ్, తిన్నావారా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, సునీత ఏం చేస్తుంది అని. తనకంటే ఎక్కువ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ నాకు మెసేజెస్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. అయితే సునీత అంది, ఆ లైట్ తీసుకోవాడు, పులిహోరగాడు, అంతే, అది ఇదని చెప్పేసింది తన గురించి. కానీ ఈమె చెప్పినట్టు తను నాతో ఉండట్లేదు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాను, బాగా మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. ఇట్లా మా మధ్య అనుకోకుండా తను నాకు ప్రపోజ్ చేసినాడు. అయితే నేను ఓకేనే యాక్సెప్ట్ చేసినాను. అది సునీతకు తెలియదు అప్పటి వరకు.
మేమిద్దరమే సైలెంట్ గా మెసేజ్ చేసుకుంటూ అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. కదా మా ఫ్రెండ్షిప్ బయటికెళ్ళి- అనుకున్నప్పుడు సునీతని ఎందుకు ఇక్కడ కప్పేస్తున్నారు మీరు? అతను ఎందుకు కప్పుతున్నాడు, నువ్వు ఎందుకు కప్పుతున్నావు? అంటే సార్, సునీతకి ఇంటర్ రాజేష్ మీద ఫ్రెండ్షిప్ ఏమైనా కాదు ఇంట్రెస్ట్ కదా ఉందా? సార్. కాదు ఇది సునీతకి ఫ్రెండ్షిప్ కాదు. ఏమ్మా? ఇది ఫ్రెండ్షిప్ కాదు కదా సార్. ఫ్రెండ్షిప్ వరకు అయితే అన్ని షేర్ ఓకే, చేసుకునేవాళ్ళం. అది అర్థమైందమ్మా. కానీ మేము ఇదివరకు ఫ్రెండ్స్ గా ఉన్నాం, మేము ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నాము అనే మాట సునీతకి చెప్పడంలో అనుషాకి రాజేష్కి ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ సునీత జస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది సార్. నేను క్లోజ్ గా మూవ్ అయ్యే కొద్దీ తను నా పైన కొద్దిగా అసూయ చూపడం ఏదో. సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. తనకి నచ్చనట్టు నాకు అర్థమైంది ఏంటంటే ఇదేంటి ఫ్రెండ్షిప్ అని పరిచయం చేసినటువంటి దాంట్లో మీరిద్దరు రిలేషన్షిప్ అని మొదలు పెట్టారని చెప్పి సునీత మీ ఇద్దరికి దూరం అవుతుందనే ఉద్దేశంతో మీరిద్దరు సునీతకి చెప్పలేదు, అలా అనుకోవచ్చా? అలా ప్లస్ ఆమె కూడా తన రాజేష్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న విషయం నాకు తర్వాత తెలిసింది సార్. ఓ, మేమిద్దరం ఇట్లా చాటింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళము. తనకు తెలియకుండా సునీతకు తెలియకుండా బయటికి వెళ్ళే వాళ్ళము అటు ఇటు. అయితే సునీత ఏమనుకుంది, మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనో ఎట్లనో మా మీద ఆమె దృష్టి పెట్టింది. ఎట్లయినా వీళ్ళను సరే, ఈ ఇది మొత్తం చేయాలన్నట్టు. దృష్టి పెట్టింది ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన అనే కథ అనుమానం వచ్చి సునీత మీ ఇద్దరి మీద దృష్టి పెట్టింది. కానీ ఓవరాల్ చూసుకుంటే కనుక మీరిద్దరు కూడా సునీతని స్లోగా దూరం పెట్టడం అనేది మొదలు పెట్టారు, అంతే కదా? అలా అనుకోవచ్చా? మీరిద్దరు షికార్లకు వెళ్ళటం, మీరిద్దరు హోటల్స్కి వెళ్ళటం, మీ ఇద్దరు తిరిగేటప్పటికి సునీతకు అనుమానం వచ్చింది. అవును రైట్. సార్. ఏం నిఘా పెట్టిందమ్మా మీ మీద? అనుమానం వచ్చింది. మేము ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అన్న విషయం తెలుసుకోవాలని తను, అంటే మాకు తెలీదు, అలా తెలుసుకోవాలని తను అనుకుందనమాట. రాజేష్ కూడా దూరం పెట్టాడమ్మా తన్ని. రాజేష్ కూడా తను ఇంతకు ముందు దూరం క్లోజ్ గా పెట్టడం కాదు, ఇంకా ఉండట్లేదు. ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు Cut అయిపోయింది. అయ్యేటప్పటికి వీళ్ళిద్దరికి ఒక సీక్రెట్ లైఫ్ మొదలయ్యేటప్పటికి ఆమె కట్ అయింది, కొద్ది దూరం అయింది. అదేలేండి. తర్వాత మా ఇద్దరి మధ్య అది అట్లా ఇట్లా అన్నట్టు చిన్న గొడవలు వచ్చినాయి సార్ నాకు రాజేష్ కు మధ్యలో. అదేంటమ్మా, అది కూడా సునీత ద్వారానే సార్. ఏమైంది? తన గురించి బ్యాడ్ గా చెప్పడం మొదలు పెట్టింది నా దగ్గర. ఓకే, అట్లా వీడిట్లా వాడంతా పులిఫార బ్యాచ్ అట్లా వీళ్ళతో వాళ్ళతో చేస్తుంటది అని తన గురించి అలా చెప్పడం మొదలు పెట్టింది నాతో. నువ్వు ప్యారలల్ గా రాజేష్ బయట చేసేటటువంటి వ్యవహారాలని, అంటే వేరే వాళ్ళతో మాట్లాడటం, క్లోజ్ గా మెలగటం, నేను అవన్నీ ఒక్కదాన్ని చూపించింది సార్ నాకు. సునీతనే చూపించింది, ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు చూడవే సో నేనేమన్నా చెప్పడం వరకే కదా, ఎవిడెన్స్ కూడా చూపించాలి. ఎవిడెన్స్ కూడా ఉంది నీ దగ్గర, అంతేనమ్మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ కరెక్ట్ కాదు, ముందు కరెక్ట్ అన్నటువంటి మనిషి, నీకు ఫ్రెండ్షిప్ అని పరిచయం చేసినటువంటి మనిషి, మరి తర్వాత ఇదిగో రాజేష్ ఇలాంటి వాడు అని నీకు చెప్పినప్పుడు మరి నువ్వు అలాంటి రాజేష్ నాకెందుకు పరిచయం చేసి నా రూమ్ వరకు ఎందుకు తీసుకొచ్చావు అనేది నువ్వు అడగలేదా సింపుల్ గా? అడగడానికి నాకు లేదు సార్. ఎందుకంటే నేను కదా తనతో మాట్లాడింది రాజేష్ తో. ఇది జరిగిన తర్వాత ఇంకొక అబ్బాయి భరత్ అని ఉన్నాడు అనమాట. తను కూడా సునీత ఫ్రెండ్. ఈయనెవరు మళ్ళీ? సునీత ఫ్రెండ్ భరత్ కూడా. సునీతకి అందరికి ఇలాంటి బ్యాచ్ ఏనమ్మా మొత్తం అంతా? కాదు, కళ్యాణ్ ఒకడేమో గారు. వచ్చి రాజేష్, ఇంకోటి భరత్. రాజేష్ సునీత ఫ్రెండే, భరత్ సునీత ఫ్రెండే. తను పరిచయం చేసిన తర్వాత తను మాకు ఫ్రెండ్ అయ్యాడు. ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకే సార్ అది. ఇంకా అంతకు మించి తనతో ఏది లేదు. కాకపోతే ఏమైందంటే తనకు నా మీద ఇష్టం ఉందంటే భరత్ కు. సో నేను రాజేష్ ని ఎలా అయితే పరిచయం చేసిందో భరత్ను కూడా పరిచయం చేసిన వ్యక్తి అలాగే సునీత. పరిచయం చేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మళ్ళీ ఇక్కడ కూడా. తన మనసులో ఏముందో తెలియదు సార్ తనకి. అయితే నేనైతే తన వైపు ఏం లేను, తనకు మాత్రమే నేనంటే ఇష్టం అంటే అది నాకు తెలియదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే సార్, నాది రాజేష్ ది వీడియో భరత్ దగ్గర చూసినాను సార్ నేను. ఏంటమ్మా నీ వీడియో, మీ ఇద్దరి యొక్క క్లోజ్ గా ఉన్న వీడియో భరత్ కాల్ చేసి వీడియో పెట్టి నన్ను బెదిరించిండు సార్. అతని దగ్గరికి ఎలా వెళ్ళింది మా? నేను రాజేష్ ని అడిగినాను, వీడియో ఏమన్నా తీసినావా నువ్వు అనేసి నేను రాజేష్ ను డైరెక్ట్ గా అడిగినాను. తెచ్చి అలాంటివి నేను ఎందుకు చేస్తావు అది ఇది అని చెప్పిండు. నేను అతను ఫిజికల్ గా కనెక్ట్ అయినా. అయితే సునీత ఏమనుకుంది, మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలను, మేము ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ తన గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నాం, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నట్టు సీక్రెట్ కెమెరా పెట్టేసి. అంటే ఇది ఒక వీడియో చాలా వీడియోలు అమ్మా? ఒకటే షూట్ చేసుకుంది సార్. అంటే ఒక వీడియో చాలా అని ఎందుకన్నానంటే మేడం, చాలా అంటే కనుక అక్కడ వేరే వ్యాపకం ఆలోచన ఉంది, ఇంకో దురుద్దేశం ఉందని. ఒకటే వీడియో అంటే కనుక నాకు ఒక ఆధారం కావాలి, ఈ ఆధారం దొరికింది, ఇంతటితో చాలు. అనుష నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సునీత వీడియో తీసింది, ఎందుకు వీడియో తీసింది అనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఆ వీడియో తీసినటువంటి వీడియో నిన్ను పరిచయం చేసినటువంటి సెకండ్ అబ్బాయి ఎవరైతే భరత్ వరకు ఫార్వర్డ్ చేసింది. భరత్ ఏమో వచ్చి నీకు ఫార్వర్డ్ చేశాడు. నీకు ఫార్వర్డ్ చేసి భరత్ ఏమన్నాడమ్మా, ఏం కావాలంట భరత్కి? తనకు నా మీద ఇష్టం ఉందంట, నేను తనతో ఉండాలి, ఈడవడమ్మా ఫిజికల్ గా ఉండాలి. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్ ఆ వీడియోని. కాదు, వచ్చి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనుష,
డూ యూ వాంట్ లవ్ మీ అని అడగచ్చు కదా, డైరెక్ట్ గా వీడియో పెట్టి. అడగడానికి నాకు తనంటే అంటే అంత లాంగ్ ప్రాసెస్ నచ్చదేమో, షార్ట్ కట్ కావాలి మనోడికి. అంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదు అనే విషయం తెలుస్తుందేమో అతనికి. తెలిసింది అమ్మ. ప్రపోజ్ చేశాడా నీకు ఏమన్నా? భరత్ అనే వ్యక్తి అనుష నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా జీవితంలో కావాలని ఏమైనా అన్నాడా? ఆ తర్వాత నువ్వు నో చెప్పావా? ఆ తర్వాత ఈ వ్యవహారం ఏం లేదు సార్, అదేం జరగలేదు. నన్ను బెదిరిస్తున్నారు సార్, నేను అందరికి చూపిస్తా, వైరల్ చేస్తా వీడియో. ఏం కావాలంట ఈ దుర్మార్గుడు నెంబర్ 2 వీడికి ఏం కావాలంట? సేమ్ సార్ రాజేష్ లాగా తను కూడా. ఏంటి ఫిజికల్ గా కావాలా? అయ్యో రామా, నువ్వు ఆ ఘనకార్యం అయితే చేయలే కదా? జరిగిపోయింది సార్, జరిగిపోతూనే ఉంటది. నా ఫ్రెండ్స్ కు మా ఆఫీస్ లో అందరికి చూపించేస్తాను, బ్లాక్ మెయిల్ చేశాడు, బెదిరించాడు కాబట్టి నువ్వు లొంగిపోయావు. పక్కన వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా లేదు. కరెక్ట్ అమ్మ. నువ్వు తవ్వుకున్నటువంటి లోతైన 6 అడుగుల గుంట ఇది. ఈ గుంటలో పదే పదే పడుతున్నావు, చెప్పుకోవటానికి ఎవరుంటారా? మీ అమ్మతో చెప్తావా, మీ నాన్నతో చెప్తావా, సోకాల్డ్ ప్రాణ స్నేహితురాలు సునీతతో చెప్తావా? ఎవరితో చెప్పలేవు. కాబట్టి నువ్వు ఈ రోజు మా షూట్ జరుగుతుండగా పరిగెట్టుకుని మీరే రా బాబు నా నాదులు అనుకుంటే ఇక్కడికి వచ్చావు. నేను చెప్పేది ఒకటే అమ్మ, ఇది పెద్ద లాజిక్ ఏమీ కాదు, ఇదేదో పెద్ద విడ్డూరమైనటువంటి కథ కాదు. అడుగడుగునా కనిపిస్తూనే ఉంది, టీవీల్లో చూస్తున్నాం, న్యూస్ల్లో చూస్తున్నాం, దరిద్రాలన్నీ చూస్తున్నాం. ఈ కెమెరాలు, సీసీటీవీలు, ఈ వర్చువల్ మోడ్ వచ్చిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, నీలాంటి అమాయకమైనటువంటి అమ్మాయిలు ఉన్నంతకాలం కెమెరాలు పట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు, ఎక్కడ పెట్టకూడనటువంటి చోట్ల కెమెరాలు పెట్టేవాళ్ళు ప్రతి మూలన దొరుకుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, తాత్కాలికంగా ఫ్రెండ్ అనేటటువంటి వచ్చినటువంటి వ్యక్తితో నువ్వు శారీరకపరమైనటువంటి సంబంధం పెట్టుకుని రిలేషన్షిప్ బిల్డప్ చేయవలసినటువంటి తొందరపాటు ఎందుకు? ప్లస్ సునీత అనేటటువంటి వ్యక్తి దగ్గర దాచిపెట్టి ఆ అమ్మాయిలో ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసి ఎందుకు ఇంత పరిస్థితులు తీసుకొచ్చావు అనేటటువంటి మూల కారణం నీ ద్వారా వస్తుంది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నేను చచ్చిపోతానని చెప్పి నీతో సానుభూతి చూపెడుతున్నావు, కానీ నాకు క్వశ్చన్ నెంబర్ 2 వచ్చింది, అది నిన్ను అడుగుతాను, నువ్వు ఏం సమాధానం చెప్తావో నేను వింటా. భరత్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? ఆల్రెడీ రాజేష్తో తప్పు చేసావంటే, సరే భరత్ దగ్గర ఈ ఫోటోగ్రఫీ అంతా ఉంది కాబట్టి ఇది వైరల్ చేస్తాడని బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ 2 ప్రశ్నలు నీకు వస్తాయి. నువ్వు అతనితో పాటు ఫిజికల్గా కలిసిన తర్వాత 1 సంవత్సరం పాటు నువ్వు నాతో ఇలా ఫిజికల్గా ఉంటేనే నేను ఇవి నీకు ఇస్తానంటే ఏం చేస్తుండే దానివి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మన దరిద్రం, మన కర్మకాలి, ఈ భరత్ అనేటటువంటికి ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంకో మగాడైతే కనుక వాడు కూడా ఈ బ్రహ్మాస్త్రం నా దగ్గర లేదు, నేను ఇది డిలీట్ చేయాలంటే డిలీట్ చేయవలసింది నేను కాదు, ఎక్స్ అనేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాల పాటు నువ్వు ఉంటే కనుక వాడు డిలీట్ చేస్తాడని అంటే కనుక ఏం చేస్తావు? ఇవేం ఆలోచించరా అమ్మ మీరు? తద్వారా ఏదన్నా జరిగితే అప్పుడు ఏం చేస్తావు? అది పెద్ద సూత్రం లేండి. అంతే కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే, టీవీల్లో ఎక్కడో ఓన్లీ మగవాళ్ళు అనేటటువంటి వాళ్ళు కేవలం ఇలా పడుకుని ఆ వీడియోలు తీస్తే కనుక ఆ వీడియోలు వెనక్కి ఇచ్చేసేటటువంటి వాళ్ళే, కానీ టీవీల్లో కనిపించే హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఇంకోటి ఏవైతే ఉంటాయో ఎక్కడో కర్మకాలి కోటి మంది జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తావు తల్లి? ఇలాంటి పనులు చేసేసి మీరు స్టూడియోలకు వచ్చేస్తా ఉంటే ఏం మాట్లాడాలి నీతో? మీరేమొచ్చి తల్లిదండ్రులకి చెప్పరు, ఇక్కడ ఏమొచ్చి మనం బాయ్ ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నాం. మేము లవ్కి అగెనిస్ట్ కాదు, కానీ లవ్కు ముందు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండాలి, ఒక భయం ఉండాలి, ఒక భద్రత ఉండాలి. ఈ సమాజంలో ఉండవలసినటువంటి ఒక ఆడపిల్ల గురించి ఎంతవరకు పోలీస్ వ్యవస్థ, లీగల్ సిస్టమ్ కాపాడుతుందమ్మా? అడుగడుగున మూలన కెమెరాలు దాక్కుంటే. మీ ట్రయల్ రూమ్స్ లో కెమెరాలు ఉంటున్నాయంట, ఆడవాళ్ళ బాత్రూమ్స్ లో కెమెరాలు ఉంటున్నాయంట, మనం ఉండి పడుకునేటటువంటి మన బెడ్రూమ్ లో కెమెరాస్ ఉంటున్నాయంట. ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? కెమెరా లేదు అని చెప్పి వెచ్చలవిడితనం చూపెట్టాలా? కెమెరా ఉందేమో జాగ్రత్తగా ఉండాలా? ఎన్ని స్కాన్లు పెట్టి మీరు కెమెరాలు ఎత్తుక్కుంటారు? ఇంకా అందరూ ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ లాగా ఒక స్కానర్ కూడా పెట్టుకుని ఎక్కడ కెమెరాలు ఉన్నాయని చెప్పి ఎత్తుక్కోవటం మొదలు పెట్టాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు అంటే కనుక నిన్ను తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు అంటే నీ ద్వారా 4 ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, చేసేటటువంటి చర్య ముందు ఆలోచన అనేది ఇంపార్టెంట్. ప్రేమించడం తప్పు కాదు, ఈ ఫిజికల్ కలవాలి అనే తొందరపాటు ఎందుకు? ఫ్రెండ్ నుంచి దాగుడు మూతలు ఆడవలసినటువంటి అవసరం ఎందుకు? ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని అంత తొందరగా పట్టుకెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు? ఈ మాత్రం ఇంగితం ఆలోచన మీ ఆడపిల్లలకు ఉండదా? సరే, ఈ భరత్ అన్నాడు ఫైనల్గా నీకు ఆ వీడియోలు అవన్నీ ఇచ్చాడా? లేదు, చేరలేదా? అతనితో దాదాపు 4 times అయిపోయింది సార్. రాజేష్ తో ఒక్కసారి అయిపోయి ఇంకా తను ఇట్లా గొడవ అయితే దూరంగా ఉన్నాడు, కానీ భరత్ అలా ఊరుకోలేదు సార్. వాడు కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను ఇందాక అడిగినటువంటి ఆ ప్రశ్న లాగే నీ చేతిలో ఏదైతే పెట్టాలో అది పెట్టకుండా వాడి కోరికలు తీర్చుకుంటూనే ఉన్నాడు. 2-3 times. అయితే 4th టైం నేను ఏం చేసినంటే, విషయం తెలుసుకుందామని భరత్ క్లోజ్ ఉన్నట్టు నటించి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు సార్ వాడు నా ఫ్రెండ్. ఎవరు ఆ ఫ్రెండ్ అంటే? ఎవరు? సునీత.
సో కెమెరా పెట్టింది సునీతయే, ఈ వీడియో భరత్కి ఇచ్చింది కూడా సునీతయే. సునీతకు ఏదో అమౌంట్ అవసరం ఉందని చెప్పి అయితే భరత్ 80,000 ఇచ్చినారంట సార్ తనకు. నాకు ఒక 30,000 ఇచ్చింది, ఇంట్లో అవసరం ఉంది అని అంటే నువ్వు భరత్ ఏమొచ్చి 80,000 ఇచ్చాడు, ఈవిడేమొచ్చి నీ వీడియో ఆడికి ఇచ్చింది, అంతేనా? సో ఇప్పుడు భరత్ దగ్గర అయితే భరత్ అయితే కనుక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పి అప్పటికైనా తన దగ్గర ఉన్న మెటీరియల్ నీకు ఇచ్చాడా, అప్పటికి ఇవ్వలేదా? చెప్పేసాడు, ఇచ్చేసాడు, ఇంకా అయిపోయింది, ఇంకా అవసరం లేదన్నట్టు. మరి ఈ మహాతల్లి ఇంకా ఎంతమంది భరతులకి ఇచ్చిందో? ఇంకా అది తెలియదు సార్ నాకు. అయ్యో భగవంతుడు, ఇది ఇంకెంత మంది దగ్గర ఉందో తెలీదు, అసలు సునీత ఏం చేస్తుందో తెలీదు. సో అందమైన జీవితం ప్రోగ్రామ్ వెళ్ళి నలుగురిని 4 దిక్కులు పంపించి ఈ వీడియోలు ఎక్కడ ఉన్నాయో ఎతుకు పట్టుకోవాలా? చేసిన ఘనకార్యం మీరు. ఆ అమ్మాయికి పేకల లోతు కక్ష ఉంది నీ మీద, పేకల లోతు విషం ఉంది. మీ ఆడవాళ్ళలోనే ఆడవాళ్ళకి శత్రువులు ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి మగవాడి శత్రువు, మగవాడు కోరికలు తీర్చుకోవటానికి గురించి వీడియోలు తీసేస్తున్నాడు, వీడియోలు అమ్మకాన్ని పెట్టేస్తున్నాడు కాదు, మగవాళ్ళలో శత్రుత్వం పెంచి ఇటువంటి కోరికల్ని నింపేటటువంటి ఒక అస్త్రం కింద కూడా ఈ రోజుల్లో ఆడవాళ్ళు మారిపోయారు. అటువంటి కాలంలో మనం ఉన్నాము అనేటటువంటిది ఈ ఎపిసోడ్ చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి వ్యాపారం ఇదా, లేదంటే కేవలం అనుష మీద పగ తీర్చుకోవటం ఇదేనా? ఎందుకంటే మనం చూస్తున్నాం కదా మేడం, 100 రూపాయలకి 150 రూపాయలకి అమ్ముతున్నారంట ఆ వీడియోలు తీసి. అటువంటి పరిస్థితిలో ఈ అమ్మాయి ఇదేమైనా సైడ్ బిజినెస్ పెట్టుకుందా, లేదంటే అనుష మీద పగ తీర్చుకుంటుందా? అమ్మాయి ఒకసారి ఆ అమ్మాయి అందుబాటులో ఉంటుందా? నీ ఫోన్ ఏమైనా ఎత్తే అవకాశం ఉందా? మీరిద్దరు అసలు మాటల కలయికలో ఉన్నారా లేదా? అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం సార్. ఈ వీడియో గురించి అసలు మీ ఇద్దరి మధ్య ప్రస్తావన రాలేదా? లేదు మేడం. నువ్వు కూడా ఎవరికి ఇచ్చిందో ఏం చేసిందో నాకు తెలియదు మేడం. అంటే కాదమ్మా, ఏమని చెప్తున్నా? అసలు నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అంటుందా? అడిగిందా? నువ్వు అడిగావా? అడగలేదు సార్. ఎవరిని దుంపతేగా నువ్వు అడగకపోతే ఎలా రా బాబు? నువ్వు అడగకుండా మమ్మల్ని అడగమంటున్నావు. ఇప్పుడు ఏం చేద్దామంటావు అమ్మా అనుష? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సునీతకి డైరెక్ట్ ఫోన్ కలుపుతావా? ఆఖరి మాటగా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు? మా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు? ఏం లేదు సార్, నేను డైరెక్ట్ తనను అడగలేకపోతున్నా ఇప్పుడు. సరే కనెక్ట్ చేయమ్మా. మేము పిక్చర్లో ఉన్నామని చెప్పకు, కట్ చేసేస్తుంది. ఏదైతే ప్రశ్న ఇప్పుడు వరకు నువ్వు అడగటానికి భయపడుతున్నావు, ఫస్ట్ నువ్వు అడుగు. నువ్వు అడిగితే కనుక ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటో మనం చూద్దాం, అప్పుడు మేము అందుకుంటాం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మన ఆడపిల్లలు కూడా అంటే మనం ఆడదాని యొక్క మనసు ఎంత సున్నితంగా ఉంటుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నావు అసలు నువ్వు? నాకు నేను ఇచ్చిన అమౌంట్ నాకు తిరిగి ఇచ్చేసి ఇంకా నాకు కాల్ చేయొద్దు. కాల్ చేయొద్దంటే ఏంటి అసలు? ఎందుకు చేయకూడదు? నేను నీతో ఇన్ని ఇయర్స్ ఉండి ఇంత మంచిగా ఫ్రెండ్స్ అయ్యి నువ్వు నాకు చేసిన చాలు, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్నా, నువ్వు చెప్పు. భరత్ కు వీడియో ఎవరు ఇచ్చిండ్రు? ఏం వీడియో? ఇప్పుడు నేను నీకు సెండ్ చేసిన అమౌంట్ నాకు నువ్వు సెండ్ చేయలేకపోతున్నావా అని వీడియో అని చెప్తున్నావా? అదే అమౌంట్ గురించి మాట్లాడకే తల్లి, నేను సెండ్ చేస్తా, నీకు తెలీదా? అనే భరత్ కు నువ్వు వీడియో ఇయ్యలేదా? అసలు భరత్ నాకు సంబంధం లేని వీడియోస్ లో అంతా నువ్వు నన్ను తీసుకొని రావద్దు. నాకు సంబంధం లేని మ్యాటర్స్ లో అంతా నన్ను నువ్వు ఇన్వాల్వ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నాకున్న లైఫ్ వినదే. ఇన్ని రోజులు నేను నోరు ఎందుకు ఎత్తదో తెలుసా? మాట్లాడిన తర్వాత ఏం జరిగిద్దో నేను టెన్షన్ తోటి నేను నీ దగ్గర మాట్లాడలేకపోయింది. హలో సునీత, నా పేరు ఎవరిని కాన్ఫరెన్స్ లో పెట్టావు? ఇన్నవే ఫస్ట్ ప్రతి దానికి అరుస్తూనే ఉంటావు. ఒక్క నిమిషం కొంచెం నేను చెప్పేది వినండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నేను జయనమ్మ, అందమైన జీవితం ప్రోగ్రాము సుమన్ టీవీ నుంచి. మీ ఫ్రెండ్ మా దాకా వచ్చి స్టూడియో దాకా వచ్చి నేను చచ్చిపోతానని చెప్పి ఏడుస్తుంటే నిన్ను లైన్లోకి తీసుకున్నాం తల్లి, వేరే ఏం కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న సమస్యను మాట్లాడదామని చెప్పేసి డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం కొంచెం మాట్లాడమ్మా. అమ్మ సునీత, 2 నిమిషాలు టైం ఉందా? అపాయింట్మెంట్ ఇవ్వగలరా మాకు? చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. ఆ మాత్రం మర్యాద నీ దగ్గర ఉంది కాబట్టి మేము చెప్పేది కూడా నీకు అర్థం అవుతుందని మేము అనుకుంటున్నాం. చనిపోవాలి, ఏ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళు నిలబడాలి అనేటటువంటి ఆడపిల్ల ఈరోజు మా దగ్గరకు వచ్చి మా శరణం కోరుకుంటూ, మా హెల్ప్ కోరుకుంటూ ముందుకొచ్చింది. ఫస్ట్ మేమందరం అదే హర్షించేటటువంటి అంశం. మా వేదిక అలాంటి అంశాల గురించి ఎప్పటికీ కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబడితే కనుక నువ్వు ఏం చేసి ఉండేదాని అనేటటువంటిది నా మొదటి ప్రశ్న. రాజేష్ అనేటటువంటి వ్యక్తితో మీ ఇద్దరికి కామన్గా ఉండేటటువంటి ఒక ఫ్రెండ్తో తెలిసి తెలియక తొందరపడి ఆ అబ్బాయితో ఒక స్నేహపూరితంగా ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకుని ఆ అబ్బాయితో శారీరకంగా కలిసి మోసపోయినటువంటి ఒక ఆడపిల్ల. ఆ స్థానంలో ఈరోజు అనుష ఉండొచ్చు, లేదంటే సునీత ఉండొచ్చు. మోసపోయినటువంటి ఆడపిల్ల వీళ్ళు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం ఏంటంటే అంత క్లోజ్గా కలిసిమెలిసి తిరిగినటువంటి మీ ముగ్గురు
వీళ్ళిద్దరూ ప్రేమ అనేది మొదలు పెట్టేటప్పటికి నిన్ను దాగుడుమూతలు ఆడటం మొదలు పెట్టారు. ఎస్. నీ మనసులో ఉన్న మాట ఏంటమ్మా? రాజేష్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు రాజేష్ గురించి నీ అభిప్రాయం ఏంటి? వీడియో ఎవరు తీశారు, ఎవరు బహిరంగం చేశారు, ఎవరు భరత్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చారు అనేది తర్వాత మాట్లాడుకుందాం తల్లి. అసలు నీ మనసు ఎక్కడ గాయపడింది అనేది ఒక్కసారి నాకు చెప్పు. నేను రాజేష్ ఆఫీస్ లో కొలీగ్ సార్. ఓకే. అతనికి నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ గా, ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ గా చూసేవారు. ఓకే. నువ్వు ఎక్కడ కూడా ప్రపోజ్ చేయలా? లేదు, చేయలేదు మేడం. చేసే టైంలోనే నాకు తెలిసింది వీళ్ళిద్దరు ఇలా ఉంటున్నారు అని. ఓహో, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఓకే ఓకే. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను సునీత, అంటే వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి దగ్గర ఉండటం అనేది నీకు నచ్చలేదా, లేదా నేను కావాలి అనుకుంటున్న రాజేష్ని అనుష తన్నుకుని వెళ్ళిపోతుందనే భయమా? నాకు రెండు ఏర్పడింది సార్. ఒక పక్క భయం, ఒక పక్క నచ్చలేదు వాళ్ళిద్దరు. ఓకే. నన్ను అవాయిడ్ చేస్తూ నా ఫ్రెండ్స్ ఇద్దరు పరిచయం చేసే పాటికి ఒకరొకరు వాళ్ళు ఫుల్ క్లోజ్ అయిపోయి నన్ను అవాయిడ్ చేస్తూ, ఒకరి గురించి ఒకరు నాతో చెప్పుకుంటూ. మరి అడగలేకపోయా మీ ఇద్దరిది కేవలం ఫ్రెండ్షిప్పేనా, లేదంటే దానికి మించి ఏమన్నా ఉందా? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది ఎప్పుడు అడిగేవా డైరెక్ట్ గా, అతను గానీ ఈమెను గానీ? నేను అడగలేకపోయాను సార్. వాళ్ళిద్దరు చేస్తున్న బిహేవియర్ కి, వాళ్ళిద్దరు ఉంటున్న క్లోజ్నెస్ కి నీ డౌట్ నీకు వచ్చింది? డౌట్ వచ్చింది, భయం ఏర్పడింది. ఎక్కడ ఇద్దరిని మిస్ అవుతానో, లేదా రాజేష్ ని నేను ఎక్కడ అనుష వల్ల కోల్పోతానో అని భయం ఏర్పడింది. నీ డౌట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యింది? వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ కాదు దానికి మించే ఉందన్నది ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు నువ్వు? నీ దగ్గర ఏమైనా మెసేజ్లు దొరికినాయా, ఫోటోలు దొరికినాయా, లేదంటే ఏమైనా వీడియో క్లిప్పింగ్లు ఏమన్నా నువ్వు రికార్డ్ చేసుకున్నావా? వాళ్ళిద్దరు నువ్వు ఏదున్నా చెప్పమ్మా, నిజం పలుకమ్మా ప్లీజ్. ఇప్పటికీ కూడా నువ్వు చెడ్డదానివి కాదు, నీ ప్రేమను ఎవరో తన్నుకుపోతున్నారు అనేటటువంటి కసి కోపంతో నువ్వు ఏదో ఒక స్టెప్ వేసావు అన్నట్టుగా మాకు అనుమానం ఉంది. అంటే ఒక రోజు నేను వాళ్ళిద్దరికి తెలియకుండా సీసీ కెమెరాని చెప్పేస్తుంది. ఏం చేసావమ్మా? వాళ్ళిద్దరికి తెలియకుండా ఒక రోజు అప్పుడు ఒక సీసీ కెమెరాని నేను తీసుకొని వచ్చి చిన్నగా. ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడ పెట్టావు? ఆ రూమ్ లో ఎక్కడ పెట్టావు? ఎందుకంటే ప్రేక్షకులకు తెలియాలి కెమెరాలు ఎక్కడెక్కడ పెడతారని. రూమ్ లో మేము లగేజెస్ బ్యాగ్స్ అన్ని పెట్టిన చోట తెలియకుండా ఆ బ్యాగ్ కి చిన్న పైన పెడతాం కదా సార్ బ్యాగ్స్ అన్ని. సో ఎవరికి తెలియనటువంటిది ఫోకస్ మాత్రం బెడ్ మీద పెట్టి మరీ పెట్టావు, అంతేనా? ఇంత అలవాటు ఎక్కడ వచ్చిందిరా నీకెలా వచ్చిందమ్మా ఈ ఐడియా? ఎవరన్నా చెప్పారా, లేదంటే నీకే తట్టిందా, లేదంటే ఇంతకుముందు ఏమైనా అనుభవం ఉందా ఇలాంటివి? అలాంటివి ఏం లేదు సార్. అంటే నాకే అంటే కొన్ని యూట్యూబ్ లో చూసి ఇలా ఎలా చేస్తారని. ఏమా అనుష వింటున్నావా? వింటున్నాను సార్. ఏంటి ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన వాల్యూ, ఇదే నా ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ? ఎందుకే ఇంత పని చేసినావు? అసలు డైరెక్ట్ గా అడిగితే అయిపోతుందే కదా చూస్తుంది. నువ్వు చేసిన అన్యాయం కన్నా నేను చేసింది చాలా నేనేమన్యాయం చేసింది? నువ్వు నన్ను డైరెక్ట్ చెప్పుకోవచ్చు కదా, రాజేష్ అంటే నాకు ఇష్టం అంటే నేను ఎందుకు ఇది చేస్తాను? ఫస్ట్ నీకే కదా తన ఫ్రెండ్. ఇన్ని సంవత్సరాలు నువ్వు నెగ్లెక్ట్ చేసి అతను నాకు ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ అనే చెప్పలేదు. మళ్ళీ నీ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. మేము డైరెక్ట్ గా సూట్ అయిన ప్రశ్నలు అడగగానే నువ్వు 30,000 దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నీ డబ్బులు ఇచ్చేస్తుంది. నీ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక డబ్బులు ఈ అమ్మాయి నీకు ఇచ్చేస్తుందో అక్కడి నుంచి తెగదెంపులు అయిపోతాయి. నువ్వు ఇంకెక్కడో తెగిన గాలిపటంలాగా ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటాయి. ఈ అమ్మాయి పరిస్థితి ఇంకా ఆగమ్య గోచరం కాబట్టి ఈ అమ్మాయి 30,000 నీకు ఇవ్వలేదు అని అంటుంది. 30,000 ఇవ్వడానికి ఇక్కడ ఏమీ సంకోచం లేదు, ఏమీ లేదు. సరే, వీడియో వరకు తీసావు. వీడియో తీసి ఏం ప్రూవ్ చేయాలనుకున్నావు? అంటే నేను వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియకుండా ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ రూమ్ లో ఎలా ఉంటున్నారు అనే ఒక ఉద్దేశంతోనే నేను అలా చేశాను సార్. మాటలే కాదు ఇంకా చండాలం అంతా చూసావు. కానీ నేను అడిగేది ఏంటంటే ఆ వీడియోతో ఏం చేద్దాం అనుకున్నావు? తెలిసిపోయింది వాళ్ళిద్దరి మధ్యన కేవలం ఫ్రెండ్షిప్ కాదు రిలేషన్షిప్ ఉందని తెలిసిపోయింది. అమ్మాయికి ఓన్లీ తెలుసుకోవాలి అంతే, ఏం జరుగుతోందని. తెలుసుకున్నావు, తర్వాత భద్రపరుచుకున్నావా? లేదంటే రాజేష్కి కానీ అనుషకి కానీ వచ్చి ఇదిగో మీ వ్యవహారం ఇలా నడుస్తుంది, రాజేష్ మీద నాకు ఇంత ప్రేమ ఉంది, నా ప్రేమను నువ్వు ఎరగొట్టావు, ఇంత మోసం చేసావు, ఈ వీడియో ఇది ప్రూవ్ చేయడానికి నేను చేశాను, ఇదిగో మీ వీడియోతో మీరిద్దరు తగలడండి అనేది అన్నావా అప్పటికైనా? లేదు సార్. మరి ఏం చేసుకున్నావు? వాళ్ళిద్దరు అలా ఉండడం చూసే నేను వాళ్ళిద్దరి మీద తట్టుకోలేక కోపంతో నేను అనుష నుంచి విడిపోయాను సార్ అప్పుడే. అది ఓకే తల్లి, కానీ నువ్వు నీ ఉద్దేశం అనేటటువంటిది కేవలం వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉన్నది అనేది ప్రూవ్ చేయటం ఒక్కటే కాదు, దాన్ని ఎలా వాడుకోవాలి అనేటటువంటి దురుద్దేశం కూడా నీలో వచ్చింది. పగ ఇంకా చల్లారలేదు, అవునా కాదా? అవును సార్. నీ పగ చల్లారలేదు. ఏం చేసావు తర్వాత? భరత్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? భరత్ కూడా నువ్వు ఈ వీడియో క్లిప్పింగ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చావు? అమౌంట్ అవసరమైంది సార్. నేను అప్పటికి రాజేష్ కి అనుషాని ఇద్దరిని అడిగాను సార్ అమౌంట్ కి.
వాళ్ళిద్దరు ఇవ్వాలన్నారు, వాళ్ళ దగ్గర లేదన్నారు. డబ్బులు ఇవ్వాలంటే భరత్ కి నువ్వు ఈ వీడియో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? భరత్ కూడా నా ఫ్రెండే మేడం. Okay. ఎప్పుడు పనికిరాని friends. అనుష నెంబర్ అడిగేది, అనుష ఎలా ఉంది, అనుష గురించి అంతా కనుక్కుంటా ఉన్నాడు. అందుకు నేను భరత్ ని అమౌంట్ అడిగితే అప్పుడు ఒక రోజు వచ్చి నాకు అనుష నెంబర్ ఇస్తావా ఇలా అడిగాడు. మళ్ళీ అనుష ఇంత మంచిది, ఇలా అమాయకంగా ఉంటుంది, నెంబర్ వరకు ఎందుకు వీడియో క్లిప్పింగ్ ఇస్తానని ఇచ్చావా? భరత్ అనే ఫ్రెండ్ ఇలా అనుషాన్ని పొగడడం, అక్కడ రాజేష్ ఇలా చేయడం చూసి నాకు తట్టుకోలేక ఇంకా అంత అమౌంట్ అర్జెంట్ అయ్యేపాటికి నీకు అనుష గురించి నిజం తెలియాలంటే నా దగ్గర ఒక వీడియో ఉంది చూడు అని చెప్పి వీడియో ప్లస్ అనుష నెంబర్ 2 ఇస్తే నాకు భరత్ అమౌంట్ ఇచ్చాడు మేడం. సో ఇది నిజంగా అమ్మ ఒకటి, ఇది అమౌంట్ గురించి చేసినటువంటి ప్రయత్నమా, లేదంటే అనవసరంగా సునీత అనేటటువంటి క్యారెక్టర్ నా స్నేహితురాలు అవ్వటం వల్ల రాజేష్ని పోగొట్టుకున్నాను, ఇటువైపు భరత్ కూడా, నేను స్నేహపూర్వకంగా ఉండేటటువంటి భరత్ మీద నీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ స్నేహపూర్వకంగా ఉన్న భరత్ కూడా ఆ దిక్కును కొట్టుకుపోతున్నాడు అనేటటువంటి ఒక బాధ, డబ్బులా లేదంటే కస, కోపమా? నాకు కొంచెం అనుష మీద కోపము కొంచెం లేదు, చాలా ఉంది. ఇంకా అమ్మాయిని చంపేయకుండా ఇలా ఉంచేవంటే కనుక మేము నిజంగా ఆశ్చర్యపడిపోతున్నాం. నిజంగా ఏంటంటే ఇలా ఒక ఆడదాని ఒక శీలాన్ని లేదంటే ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రైవేట్ లైఫ్ ని ఇలా బహిర్గతం చేసేదానికంటే కొద్దిగా విషం కలిపి చంపేస్తేనే బెటర్ ఏమోనమ్మా. కానీ అసలు నదురు బదురు లేకుండా ఎంత చక్కగా చెప్తున్నావమ్మా నువ్వు, భయపడకుండా. సో ఇక్కడ ఏంటంటే సిగ్గు కూడా పడట్లేదు నువ్వు 80,000 అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చేటప్పటికి మాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే కనుక ఇది కేవలం పగ తీర్చుకోవటానికి కాదు, డబ్బులు రాబట్టుకోవటానికి ఇటువంటి దారులు నువ్వు ఇంతకు ముందే నీకు అలవాటేమో అని నాకు భయం వేస్తుంది. ఇంకా ఎంతమందికి ఇచ్చావు? నేను ఎవరికి ఇవ్వలేదు మేడం. నేను అనుష మీద కోపంతోనే ఒకటి నాకు ఇష్టమైన రాజేష్ ని దూరం చేస్తుందని, ఇంకోటి భరత్ కి అనుష మీద ఇంట్రెస్ట్ ఉందని, కేవలం డబ్బుల కోసమే నేను ఇలా చేశాను. బాగుంది, చాలా నీట్ గా చెప్తున్నావు. నేను దొంగతనం ఇందు గురించి చేశానండి, మానభంగం ఇందు గురించి చేశానండి, హత్య ఇందు గురించి చేశాను అన్నట్టుగానే నువ్వు ఒక చక్కటి కారణాలు చెప్తున్నావు. నీకు బుద్ధి బొర్ర ఉంటే కనుక, నీతి నియమం ఉంటే కనుక, పద్ధతులు అనేది మీ తల్లిదండ్రులు నేర్పించి ఉంటే కనుక, నిజంగా అనుష మీద నువ్వు కోపం ఉంటే కనుక, ఇదిగో నువ్వు ప్రేమించేటటువంటి అనుష ఇలాంటిది అని ఒకసారి ఆ వీడియో ఇలా చూపెట్టి తీసేసుకోవాలి. కానీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వీడియో క్లిప్పింగ్ షేర్ చేసేసి ఆ ఎదవేమో వచ్చి ఈ అమ్మాయిని ఇష్టానుసారం వాడేసుకుని వాడు ఎంతమందికి పంచాడో ఈ వీడియోని. ఇప్పుడు నువ్వు ఇక్కడ కలిపెట్టు, నువ్వు చాలా నిజాయితీగా ఇక్కడికి వచ్చి ఏమండి నేను ముట్టుకోకూడదు అంతా ముట్టుకున్నాను, ఇదిగోండి ఇది ముట్టుకున్నాను అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావు, అంతవరకు హ్యాపీయే. భరత్తో అనుషాని ఎలా వాడుకున్నాడు అనేది అనుష తన నోటి ద్వారా తను నీకు చెప్తాది. ఇప్పుడు వరకు తను చెప్పలేదు, ఎందుకంటే కనుక ఇది ఎటువంటి విధంగా దారి తీస్తుంది అనేటటువంటి భయం ఉద్దేశంతో అమ్మాయి నీకు చెప్పలేదు. వాడి ఇష్టానుసారం ఈ అమ్మాయిని వాడుకుని ఆఖరికి ఏదో ముష్టి పడేసినట్టుగా వీడియో క్లిప్పింగ్ ఈ అమ్మాయి చేతిని పడేశాడు. వాస్తవానికి అక్కడతో ఆ కథ ఆగిందా, లేదంటే వాడు ఇది వెచ్చలవిడిగా ఇంకా ఏమైనా వాడుకుంటూ పోయాడని మాకు తెలియదు. అదొక అంశం. రెండోది ఏంటంటే కనుక నాకు ఇంకా నిజంగా భయంగా ఉంది. ఏంటంటే కనుక ఇప్పటికైనా ఈ ఆడపిల్ల మీద, ఈ అనుష మీద ఇంకా నువ్వు కనికరం లేకుండా మాట్లాడుతున్నావు. నా డబ్బులు నాకు ఇచ్చేసే, నీ దారి నువ్వు చూసుకో అంటున్నావు. అంటే దీన్ని బట్టి నాకు కలిగేటటువంటి భయం ఏంటంటే ఇక్కడ భరత్ చేతిలోనే ఉందా ఈ అమ్మాయి జీవితం, చాలా మంది చేతుల్లోకి వెళ్ళిందా? నువ్వు ఇప్పటికీ అన్ని నిజాలు చెప్తున్నావా, ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు కావాల్సింది రాజేష్ ని అనుషాని విడగొట్టాను, డబ్బులు కావాలి, డబ్బులు తీసుకున్నాను, అంతే సార్. దాని తర్వాత నాకు ఇంకేం సంబంధం లేదు. ఏం మనిషివమ్మా, డబ్బులు కావాలి, రాజేష్ని విడగొట్టాలి అంటే ఇంత దిగజారుడమ్మా? ఏమ్మా కనికరం లేదా, మానవత్వం లేదా, ఆలోచన లేదా? నీ పరిస్థితే వేరే. ఒక ఏదో ఇలా వీడియో రికార్డింగ్ తీసుకుని వెళ్ళి బజార్లో అమ్మితే కనుక ఏమైపోతావు? నీకు ఇష్టమా? నీకు ఇది అలవాటా? ఇదేనమ్మా నువ్వు నేర్చుకున్నటువంటి విలువలు? ఎందుకమ్మా మీ చదువులు వెళ్ళి తగలెట్టండి అమ్మ గంగలో తీసుకెళ్ళి. ఆడవాళ్ళకి శత్రువులని విన్నాను కానీ ఎంత శత్రుత్వమా? ఏదో అత్తగారు కోడలు అత్తగారితో గొడవలు చూసాం, ఆడవాళ్ళని ఆడపిల్లలతో గొడవలు చూసాం. ఇదేంటమ్మా సొంత స్నేహితురాల మధ్యన కేవలం రాజేష్ అనేటటువంటి వాడు నాకు కావాల్సిన వెళ్ళిపోతున్నాడు, నా ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇంత కసి కోపమా? డైరెక్ట్గా సీదా అడుగుంటే రాజేష్ నా మంచి, రాజేష్ అంటే నాకు ఇష్టం అని అంటూ కనుక సమాధానం చెప్పుండేవారేమో. నీకు రాజేష్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే కనుక అప్పుడే చెప్పుండేవారేమో. ఇంత గోతులు తవ్వుతావు అంటే కనుక ఆ ప్రేమలనే తాగట్టు పెట్టి ఉండేవారమ్మా. నేను ఇలా అవ్వడానికి కారణం అనుష రాజేషే కలుస్తారు. అవును కరెక్టే. ఆ పిచ్చి మొహాలు ఏంటంటే, ఆ పిచ్చి మొహాలు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే కనుక నిన్ను వదులుకోలేక బహుశా నీతో ఫ్రెండ్షిప్ తెగిపోద్ది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరు ఏంటంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యేసి అది చాప కింద నీరులాగా కంటిన్యూ చేశారు. కళ్యాణ్ గారు నీలో అసలు పశ్చాత్తాపం రావట్లేదు. ఒక ఇంట్రెస్ట్, అది తప్పే, వాళ్ళది తప్పే. కానీ నీది ఎంత పెద్ద గీత, వాళ్ళు చేసిన తప్పెంత? వాళ్ళు సముద్రంలో కాకిరెట్ లాంటి తప్పు చేశారు, నువ్వు ఏకంగా సముద్రాన్ని మింగేస్తున్నావు. ఏమ్మా నువ్వు, నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా నువ్వు చేసినటువంటిది తప్పు కాదు, నేరం అని?
చట్టరీత్యా నేరం అని తెలుసా? నీ కాల్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇదంతా తీసుకెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే నువ్వు కటకటాలు లెక్క పెట్టాలి. ఏమో మాట రావట్లేదేంటి? ఫస్ట్ నీకు పశ్చాత్తాపం వచ్చిందా? నువ్వు చేసిన ఎంత స్థాయి తప్పు అనేటటువంటి నీకు అర్థమవుతుందా? కేవలం రాజేష్ అనేటటువంటి వ్యక్తి నీ చెప్పు చేతుల నుంచి కోల్పోతున్నావు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఎన్ని మెట్లు దిగేసావు అర్థమవుతుందా? ఎంత హీనంగా ప్రవర్తించావు అర్థమవుతుందా అమ్మా? నేను తప్పు చేయలేదు సార్. నేను ఇష్టపడిన రాజేష్ ని అలా ఫిజికల్ గా అనుషాతో చూసిన తర్వాత నాకు నేను తప్పు చేయలేదు అనిపించింది సార్. ఓకే, నేను ఒక రివర్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎక్స్ అనేటటువంటి వ్యక్తి అనుషాకి చాలా క్లోజ్. ఎక్స్ అనేటటువంటి వ్యక్తితో సునీత ఏమొచ్చి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటది, లేదంటే ఒక సంబంధం పెట్టుకుంటది. నీ వీడియో తీసి పబ్లిక్ చేయాలా? అనుషాని చేయమందామా? చేస్తే కనుక నీకు ఓకేనా? అలాంటి చేసే పనులు నేను చేయను సార్. ఏం పనమ్మా? ఏం పని? అనుష ఏం చేసింది? ఒక వ్యక్తిని లవ్ చేసింది కాదు సార్, లవ్ చేసింది నేను తెలుసుకున్నాక నాకు చెప్పారా, వాళ్ళు చెప్పారా సార్? దానికి శిక్ష ఇంత పెద్ద శిక్ష, మరణ శిక్ష కంటే పెద్ద శిక్ష అమ్మ ఇది. సునీత, నువ్వు చేసినటువంటిది చట్టరీత్యా నేరం. వాళ్ళు చేసింది ఏంటి సార్? నువ్వు ఆ వీడియో ఇచ్చేసి పైసలు తీసుకుని వెళ్ళిపోయావు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్తేనే కట్టగలుగుతుంది, నాకు ఇంకెలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంటే నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదని కుక్కల వీడియో ఎట్లా ఇస్తావే నువ్వు? నన్ను ఎంత టార్చర్ చేసిందో తెలుసా నీకు? అసలు నువ్వు ఏడ్చద్దు ఫస్ట్. ఏం చేయాలి? నాకు మిగిలింది ఏడుపు. రావు, ఇంకేముంది చెప్పు, ఏడవక. నాకు తెలుసు. ఏమో నువ్వు సాడిస్టా సైకోపాతా? ఒక ఆడపిల్ల, నీ తోటి ఆడపిల్ల, ఇద్దరు ప్రాణ స్నేహితులు అని అంటున్నారు, అలాగ లబో దిబో అని ఏడుస్తుంటే ఒక వెధవ ఈ అమ్మాయి యొక్క వీడియో వాడు గుప్పిట్లో పెట్టుకుని 4-5 సార్లు మానభంగం చేశాడు ఆ అమ్మాయిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? పిచ్చా నీకు? నీలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలమ్మా. పడితేనే నీలాంటి అందరికి చెప్తానంటున్నాడే, వీడియో వైరల్ చేస్తా అంటున్నాడు. అయినా కానీ అనుష, నువ్వు ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ కి ఎందుకు వెళ్ళలేదమ్మా? సరైన ప్రశ్న. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అంత కనికరం నీకు? ఇది నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండ్షిప్ పాడు కానీ ఇంత జరిగిన ఫ్రెండ్ ఏంటమ్మా? ఏంటి అసలు ఎందుకు వెళ్ళలేదు? ఫ్రెండ్షిప్ పోతుందని వెళ్ళలేదా? లేదంటే సునీత నలిగిపోతుందని వెళ్ళలేదా? లేదంటే ఆ వీడియోలో నువ్వు ఉన్నది కాబట్టి పోలీసులు అది బహిరంగంగా అయిపోయి నీ పరువు పోతుంది, మీ తల్లిదండ్రులు తెలుస్తుందని వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు పోలీస్ స్టేషన్? ఆలోచించినారు సార్. ఇప్పుడు వీడియో వైరల్ అయినా మా ఇంట్లో నా పరువు, మా అమ్మ వాళ్ళు, మా అమ్మ నాన్న నన్ను బతికనీరు, వాళ్ళు ఉండరు. ఇటు చూద్దామంటే ఇది పోతుంది, నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఎప్పుడో దూరం అయిపోయిందమ్మా. అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. నేను ఎవరు చెప్పుకోవాలన్నా సరే, ఇవన్నీ కాదు. భరత్ ఏం చేశాడు చెప్పు. ఏం చేశాడండి? నువ్వు ఇచ్చిన వీడియో తీసుకొని వాడు నన్ను 4 సార్లు వాడుకున్నాడు తెలుసా? ఇంత వచ్చినట్టు వీడియో వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అటు రాజుతోని, ఇటు భారత్తోని. అసలు ఏంది నాకు? ఏమో పెట్టుకొని బతకాలి చెప్పు. ఎవరికి చెప్పాలో నాకు తెలియట్లేదు. నిన్ను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. చెప్పాలో వాళ్ళకి చెప్పేవలేమమ్మా. ఇప్పుడు మేము తీసుకుంటాం ఇదంతా మా లూప్ లోకి. సునీత, చెప్పండి సార్. ఆఖరిగా అడుగుతున్నాను, ఏమనుకుంటున్నావు? నీ శాడిజము చేష్టలు మేము కల్లారా చూసాము, విన్నాము కూడా. ఇంకెవరికి ఇవ్వలే కదా? సరే, మేము పోలీస్ స్టేషన్, మేము పోలీసులను కూడా కాదు, ఇది లెక్క తేలవలసిన చోట లెక్క తేలాలి. కానీ ఇప్పుడు కూడా నువ్వంటే కనుక మాకు ఎటువంటి జాలి రావట్లేదు, నీలో ఎటువంటి మమకారం కూడా లేదు అనేటటువంటిది మాకు కులంకుశంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ శిక్ష పడతాది అని మేము అంటాం. కటకటాలు ఖచ్చితంగా లెక్క పెడతావు నువ్వు, ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంత. సార్, నేను ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను సార్. అమ్మాయి వర్క్ చేయట్లేదా? నువ్వు ఒక్కదానివే వర్క్ చేయాలి జీవితంలో, ప్రపంచంలోనే. నువ్వు ఒక్కదానిదే జీవితం, నీ ఒక్కదానిదే శీలం, నీ ఒక్కదానిదే ప్రైవసీ. వేరే ఆడవాళ్ళు ప్రేమించకూడదు. నువ్వు చూసినటువంటి మగాడి వైపు వేరే ఆడవాళ్ళు చూడకూడదు. నువ్వు ప్రేమిస్తున్నావు అన్నట్టుగా ముందే వాళ్ళు ఊహించుకుని, అమ్మో ఇది సునీత టెరిటరీ, నేను ఎంటర్ అవ్వకూడదని అందరూ జాగ్రత్తగా ఉండాలి. నీకు మెంటలా అమ్మా? నీకు తగిన శాస్తే జరుగుతుంది. ఈ చల్లబల్లు కబుర్లు ఏమీ వద్దు. ఎందుకంటే విను, నువ్వేమి ఇప్పుడు పశ్చాత్తాపం పడక్కర్లేదు. ఎందుకంటే నీ పశ్చాత్తాపం ఏమైంది? ఆ అమ్మాయిని వాడు 100 సార్లు వాడుకున్నాడమ్మా భరత్తోడని అంటే కనుక, అనుష అసలు భరత్ ఏం చేశాడు నీతో చెప్పు అంటే చెప్పాలి. అప్పుడు పబ్లిక్ ప్లేస్ లో నన్ను ఇలా వాడుకున్నాడు, అలా వాడుకున్నాడని. నీకేమైనా కనికరం ఉందా? ఆలోచన ఉందా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అనుష లైఫ్ లో ఇంత జరిగిందని నాకు తెలియదు సార్. వీడియో క్లిప్పింగ్ ఇస్తే నీ చేతుల్లో ఎక్కడ ఉందమ్మా బ్రహ్మాస్త్రం? ఆడి చేతిలో పోయింది కదా. జీవితం కాస్త వాడి చేతిలో పోయింది. అతను ఏదో చేసే విషయం పక్కన పెడదాం. ముందు అసలు వీడియో బయటకు వెళ్ళిపోయిందా? పబ్లిక్ లోకి ఇచ్చేసావు కదా నువ్వు, అది తప్పు కాదు?
అమ్మ మన ఒకటి దగ్గర డబ్బుల కోసం ఒక్కటే ఇలా ఛీ, చేశాను మేడం. మాట్లాడుకోమ్మా, డబ్బుల కోసం ఇలాంటి పనులు చేశానంటావు. చదువుకున్న ఒక్క పిల్లవయ్యండి. నిమిషం, ఇది అందమైన జీవితం పరిధిలోంచి బయటకు వెళ్ళింది. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక్కదానివే కల్ప్రిట్ కాదు. భరత్ అనేటటువంటి వాడు ఆ అమ్మాయి మీద 4-5 సార్లు మానభంగం చేశాడు. సో వాడి మీద కేసు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మేము ఇప్పుడే అనుష సపోర్ట్ తీసుకుని మేము డైరెక్ట్గా సైబర్ క్రైమ్లోని షీ టీమ్స్లోని మేము కేసు పెడతాము. కేసు పెట్టి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాము. భరత్ వాడు ఎక్కడున్నా కూడా వాడిని వెతుకు పట్టుకోవాలి. వాడు కటకటాలు వెనకట్లు వెళ్ళాలి. వాళ్ళు చట్టరీత్యా వాడి మీద శిక్ష పడాలి. దానికి తోడు దీనికి మూల కారణమైనటువంటి ఎవరున్నారు అంటే కనుక దాని మూల కారణం సునీత ఉంది అనేటటువంటి విధంగా పోలీసులు కూడా వాళ్ళ యొక్క దర్యాప్తులో భావిస్తే కనుక అప్పుడు నువ్వు కూడా చిక్కుల్లోకి వెళ్ళినట్టే. ఎందుకంటే దీనికి మేము చేసేది ఏం లేదమ్మా, ఇది ఇదంతా చిన్న రికార్డ్ విషయం కాదు అయింది. కదా. ఇది మేము నేను క్షమించేస్తే మొత్తం కనుక నిజం చెప్తాను కదా, నిజం ఒప్పుకున్నాను కదా నిజం సార్. అమ్మ నిజం ఒప్పుకున్నా చట్టం చేసేటటువంటి చట్టం చేసుకుంటూ పోతుంది. రేపొద్దున పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ న్యాయ పరిధిలో కానీ బహుశా అనుష ఏమైనా కనుకరించి నీకేదైనా జీవితాన్ని ప్రసాదించాలి అని అనుకుంటే కనుక అది వేరే విషయం ఏమో, కానీ ఇదైతే మాత్రం ఇది మా బాధ్యత. ఎందుకంటే ఇది నీలాంటి ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా, భరత్ లాంటి మగవాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటటువంటి అందమైన జీవితం అనే వేదిక ఇది. నేను ఎప్పుడైతే నీకు తగిన శాస్తి జరుగుతుంది, శిక్ష పడుతుంది అంటే వెంటనే నీలో ముసలికని నీళ్ళు మొదలైనవి. నీలో ఇప్పుడు కూడా మార్పు రాలేదు. నీలో ఇప్పుడు కూడా కనికరం రాలేదు. ఒకప్పుడు వచ్చినా కూడా ఒకప్పుడు వచ్చినా కూడా చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నీ బాధ నువ్వు పడవలసిందే. మేడం మీరన్నా చెప్పండి. లేదమ్మా, లేదు అసలు మేము ఎవరు, నేను కానీ డాక్టర్ మేము కళ్యాణ్ ఎవరమ్మా? గారు కానీ మేమెవరమ్మా మాట్లాడటానికి? విషయం చాలా చిన్న విషయం అనుకుంటున్నావా? నువ్వు చేసిన పని ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఆ పిల్ల ఏదైనా చేసుకుని ఉంటే లక్కీగా మా దాకా వచ్చింది కాబట్టి సరిపోతా సరే, ఉంది. ఈ మేము అమ్మాయిని- మాట్లాడుతూ ఈ ఉన్నాము. అమ్మాయిని ఫోన్ కట్ చేసి అనుష కింద ఉంది కదా ఒకసారి ప్లీజ్ పైకి రా. అనుష చెప్పవే. నా చేతుల్లో ఏం లేదు సార్. నేను నా చేతుల్లో దాటిపోయింది కాబట్టి మీ కళ్ళ మీద పడి నేను అడిగినాను. Okay. Very good. ఎట్లా చెప్తారు అట్లా? నాకు న్యాయం కోసమే కదా సార్. మీరు ఇన్ని రోజుల నుంచి మీరు వెంట పడుతున్నాను తెలుసా? మీరు వచ్చేది గమనించి అక్కడ చూసి సార్ నేను సరే ఊరుకుంటూ సరే వచ్చినాను. మాట్లాడదాం. నువ్వు తక్షణమే మా రూమ్ లోకి రామ్మ. ఇప్పుడు కిందనే ఉన్నావు కాబట్టి పైకి రా. మనం కూర్చుని మాట్లాడుకుని ఏం ఎలా చేద్దాం ముందుకు అనేది తీసుకెళ్ళాలన్నది ఆలోచిద్దాం. ఏమా ఓకే సార్. రైట్ అమ్మా. అమ్మతో కళ్యాణి గారు. మాట్లాడనుకోలేదు. ఆ, మన చెప్పండి. క్షమాపణలు ఏంటి? మనం ఎవరు? మనం దేవుళ్ళ అంతే కదా, చేసినటువంటి ఇంత పెద్ద తప్పులన్నీ తప్పు చేసి శిక్ష పడతాది అనేటప్పటికి ముసలి కన్నీళ్ళు, నా తప్పు నేను తెలుసుకున్నానని అవన్నీ ముసలి కన్నీళ్ళు. అసలు అమ్మాయి మాటలు ఎక్కడో కూడా తను ఫస్ట్ మాట్లాడినంతసేపు నేను తప్పు చేశాను, అసలు నా దుర్మార్గం. ఫ్రెండ్ జీవితాన్ని బయట పెట్టానన్న ఆలోచనే లేదు కళ్యాణ్ గారు. No, no. ఇక్కడ 3 సూత్రాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మేడం. 3 అంశాలు ప్రధానంగా మోరల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లలకి శత్రువులుగా ఉంటారు. ఈ కెమెరాలు వీడియోలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ మూలనన్న కెమెరాలు ఉండొచ్చు, ప్రేమించుకోవటం తప్పులేదు. దాని పరిధులు మాత్రం దాటద్దు. దయచేసి తల్లిదండ్రులు, కుటుంబాలు కళ్ళు కప్పి మేము అన్నీ తప్పించుకుంటాము, ఎవరో ఎక్కడో దొరికిపోతారు, మనం దొరికిపోము అని చెప్పి మీరు అనుకోవద్దు. మీరే బురుగు బుట్టలో పడేదానికి అవకాశం ఉంది. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకొని. రెండో అంశం ఏంటంటే కనుక రిలేషన్షిప్ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని బిల్డప్ చేసుకోవాలంటే దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఎవరో ఫ్రెండ్ ద్వారా ఒకరు వ్యక్తి వచ్చారు, పరిచయం అయ్యారు, నచ్చారు, రూమ్ దొరికింది, శారీరకంగా కలిసిపోదాం. ప్లీజ్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలేషన్షిప్. దాన్ని చూడటానికి, అలాంటి అంశాలు ఆలోచించడానికి మన కుటుంబ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇది రెండోది. మూడో అంశం ఏంటంటే, ఒకప్పుడు ఇందాక సునీత వ్యవహారానికి నేను మాట్లాడుతున్నాను. నీకు నిజంగా ఏదైనా అక్కడ డౌట్ ఉంటే కనుక వాళ్ళ మొహం మీద అడగండి. నాకు ఇది నచ్చింది, ఇది బాగాలేదని అడగండి. నాకు అతను కావాలి అనేటటువంటి మాట చెప్పండి. అప్పటికీ తప్పుకోకపోతే కనుక అందరూ కూర్చుని మాట్లాడుకోండి. అంతేగాని ఈ కక్ష సాధింపుల చర్యల వల్ల ఇప్పుడు సునీత పరిస్థితి ఏమైంది? ఆ అమ్మాయి వాస్తవానికి కక్ష తీర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ అది తీసుకెళ్ళి ఎక్కడైతే పెట్టకూడదో వాళ్ళ చేతుల్లో పెట్టింది. అది కాస్త చేతులు దాటిపోయినాయి, చేతులు కాలిపోయినాయి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మేము ఏమన్నామంటే, సునీత నువ్వు ఎన్ని క్షమాపణలు అడిగినా, ఎన్ని ముసలి కన్నీళ్ళు కార్చినా కూడా తేలవలసిన చోటే ఈ లెక్క తేలాలి అని చెప్పి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాము. అవునండి. ఓకే. నమస్తే. నమస్తే జగన్.